గుంటూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ ముఖ్యమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ హోల్డింగ్ బోర్డ్స్ కు సంబంధించి కీలక విషయాలపై వివరాలు వెల్లడించారు. కమిషనర్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ 1985 నుండి 2025 వరకు 31 వరకు ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాలు, ప్లాన్ కు డీవియేషన్ ఉన్న నిర్మాణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు స్కీములను ప్రారంభించి ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించిందన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అనధికార నిర్మాణాలకు చట్టబద్ధత కలిగించే అవకాశం ఉందని తెలిపారు. ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీఫ్ చేయడానికి పిలిచాను. దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్, తర్వాత బీపీఎస్, తర్వాత డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ రెండు కూడా పోస్టులోకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి. బట్ నెక్స్ట్ 2026 జనవరి 13 వరకు అది ఇప్పుడు పోస్ట్లో ఉంది. అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది 1985 నుంచి 31/8/2025 వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో, లేకపోతే అసలు ప్లానే లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో, ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి ఎల్ఆర్ఎస్కి సంబంధించి, బీపీఎస్కి సంబంధించి ఇప్పటికే బిల్డర్స్ తోటి అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి